St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం మండలం చింతాయపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల టీడీపీ యువత అధ్యక్షుడు ఆట్ల బాలకోటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని బాలకోటేశ్వర రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులు దొప్పలపూడి రాజశేఖర్, సాయి, ఇంటూరి శ్రీనివాసరావు, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంని విజయవంతంగా మేమందరం కూడా నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరికి పొందినటువంటి లబ్ధిని వివరిస్తూ, జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా అతి త్వరలో జరుగుతాయని తెలియపరుస్తూ, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వివరాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇది తెలియజేయడానికి ధన్యవాదాలు. చెప్పలేకపోతున్నాను. మన కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు దప్పలపూడి రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ రౌత్, మల్లికార్జునరావు, దప్పలపూడి సాయి, వెంకట సాయి, కోటి తద్దలు పాల్గొన్నాం. ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల 1 తారీఖు వచ్చేపాటికి 4,000 పెన్షన్, 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తున్నాము. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి 15,000 చొప్పున ఇస్తున్నాము. సంవత్సరానికి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇలా రైతు భరోసా ఈ విధంగా సూపర్ 6 అనే కార్యక్రమం గురించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజుపాలెంకు చెందిన నిరుపేద మహిళలకు 10 కేజీల బియ్యం అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బటన్ అహ్మద్ బాషా చేతుల మీదుగా ఈ సహాయం అందించారు. ప్రతి శుక్రవారం పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించడంతో పాటు అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారికి ఒక నిరుపేద ఎంబీ రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మీ అందరి ఆశీస్సులు ఉంటే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిరుపేదలకు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం, వృద్ధులకు దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే అనారోగ్యంగా ఉన్న వారికి 10 ఆర్థిక సహాయం, మందుల పంపిణీ కార్యక్రమం మరెన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కర్లపాలెం పంచాయతీలోని ఒక నిరుపేద మహిళకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా 10 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ గ్రామాల్లో, మీ ఊరిలోని నిరుపేదలకు సహాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవగా ముందుకు కొనసాగాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కర్లపాలెం సత్యసాయి గ్రామీణ సేవా కేంద్రంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా దాతల సహకారంతో ఆలయ అర్చక స్వామి పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా సత్యసాయి బాబాకు విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, అర్చన అనంతరం దర్శన కార్యక్రమం నిర్వహించారు. 600 మంది భక్తులకు నారాయణ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి గిరిసాయి గ్రామీణ సేవా కేంద్రం కర్లపాలెం మన సాయి మందిరంలో ఈరోజు శ్రావణ పౌర్ణాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలంలో 5:30 నుంచి 7 గంటల మధ్యలో విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అనంతరం అర్చనా కార్యక్రమం సంపూర్ణం చేయడం జరిగింది. తదుపరి స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కూడా కలిగించడం జరుగుతుంది. ఇవాళ శ్రావణ మరి ఈ పౌర్ణాన్ని పురస్కరించుకొని దాతల చేత నారాయణ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. భక్తులు 50 మంది కూడా ఈ స్వామివారి నారాయణ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి బాపట్ల నియోజకవర్గం పిట్టలవాణి పాలెంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే వేగిసేన నరేంద్రవర్మరాజు, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను స్వయంగా తెలుసుకుని నిబంధనల ప్రకారం నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దానికోసం ఈరోజు ప్రత్యేకంగా పీపుల్ విధానం మీద ఈ గ్రీవెన్స్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్లతో 11 గంటలకి కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అందులో పాల్గొనే నిమిత్తం ఇటు ఈ కార్యక్రమం అటు ఆ కార్యక్రమం రెండు చూడాలి కాబట్టి మన కలెక్టర్ గారు ఈరోజు రాకుండా జేసీ గారు ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించడం మన ప్రాంతంలో ఉన్న ఈ బాపట్ల ప్రాంతంలో విజయవాడ మండల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజా ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాళ్ళకు వెసులుబాటుగా ఉన్నదే బాపట్ల దాకా రాకుండా ఇవాళ ఇక్కడ పెట్టు వచ్చే శుక్రవారం ఇదే కార్యక్రమాన్ని కర్రబాబులో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన జేసీ గారు అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇతర జిల్లా అధికారులు అందరికీ కృష్ణావరం మండలం తరఫున ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అందరికీ స్వాగతం పలుకుతూ ఫిర్యాదులు రావడం ఒక ఎత్తైతే ఆ ఫిర్యాదుల్ని ఏదో ఒక విధంగా రిపోర్ట్ రాసి మరలా సిస్టమ్స్లో అప్లోడ్ చేయడమే మన విధానం కాకుండా వాళ్ళ పరిష్కార దిశగా ఆ పరిష్కారం ఎలాగనేది వాళ్ళ సమస్యలు విని ఒక పాజిటివ్ యాంగిల్లో మన ఇంట్లో సమస్యలను ప్రతి డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తూ ప్రజల కోసం ప్రజా పాలనలో భాగంగా జరిగే ఈ ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో పాజిటివ్ దృక్పథంతో మనందరం కూడా ఆ సమస్యల్ని తీర్చగలుగుతామా తీర్చలేకపోతే ఎందుకు తీర్చలేమని విశ్లేషణ చేస్తూ దానికి సంబంధించిన ఈ రోజు తీసుకున్నా కూడా మళ్ళీ 45 days ఉంది. ఆ 45 days లో మీరు ఎప్పటికప్పుడు మీ మీద శ్రద్ధ పెడుతూ మీ నిరవధిక మీ కార్యక్రమాలు మీ చేస్తానికి కూడా దీని మీద మనం శ్రద్ధ వహించాలి. కొంతమంది ధాన్యం గురించి రావచ్చు, కొంతమంది కాలంలో నీళ్లు రావట్లేదు. బాపట్లలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రోగులను పరీక్షించి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక తరణి వ్యాధులకు ప్రభుత్వ హోమియో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా రెడ్ క్రాస్ సిబ్బంది డాక్టర్ చంద్రశేఖర్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు సిబ్బంది పాల్గొన్నారు.
3 పూట్ల 10 చుక్కలు గ్లాసు నీళ్ళలో వేసుకుని తాగండి. ఇవాళ వేసుకుంటే ఇది రేపు వేసుకోండి. ఉదయం 5 సాయంత్రం 5 ఒక రోజు ఇదొక రోజు. దేవుడు డైలీ రాత్రి 10 చుక్కలు గ్లాసు నీళ్ళలో వేసుకుని తాగండి. మోషన్ ఫ్రీ అవ్వడానికి, గ్యాస్ పనిచేస్తుంది, దేవుడు షుగర్కి పనిచేస్తుంది. 3 పూట్ల 10 చుక్కలు గ్లాసు నీళ్ళలో వేసుకుని తాగండి. రోజు అరికాలు మంటలు తిమ్మిర్లు పనిచేస్తాయి. ఈరోజు రాత్రి రాసుకోండి. ఫుడ్ మీరు ప్రతి 2 గంటలకు ఒకసారి తీసుకోండి. ఒకసారి మొత్తం కాకుండా 2 గంటలు కొంచెం తీసుకుంటే షుగర్ లెవెల్స్ రోజు క్యారెట్ ఒకటి, దొండకాయ ఒకటి, కొంచెం నానబెట్టిన మెంతులు కొన్ని తీసుకోండి, కరసుకోండి. అవి బాగుంటాయి. ఓకే. పోలీస్ డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళ డ్రెస్సులు కూడా. ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు టీ గ్లాస్ నీళ్ళలో వేసుకొని తాగండి. సాల్ట్ కొంచెం తగ్గించి తీసుకోండి. సాల్ట్ ఈ 3 పూట్ల 2 టాబ్లెట్లు, ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం చెప్పచ్చు. గ్యాస్కి బలానికి పనిచేస్తుంది. ఇదొక రోజు వేసుకుంటే ఇదొక రోజు వేసుకోండి. రోజు మార్చి ఉదయం 5, సాయంత్రం 5. 300. ఇప్పుడు ఎంత వయసు ఎంత చూద్దాం. రిపోర్ట్స్ అంతమంది ఏమైనా పరీక్షలు చేసి ఉంటే అవి కూడా తీసుకురామని లేదు, నేను చేయిస్తాను. 10 చుక్కలు టీ గ్లాస్ నీళ్ళు వేసుకుందా అండి. ఉదయం 5, సాయంత్రం 5. రోజు మార్చి రోజు ఇదొక రోజు వేసుకోండి. కళ్ళనా కండ్రాల జాయింట్స్ ఎక్కువ సోపు వస్తుంది. ఇదంతా నమాజ్ ఏ టైంలో వస్తుంది అంటారు? కానీ మీరైనా మీ వైఫ్ అయినా ఎవరైనా రాసుకోవచ్చు. 2 నొప్పికి, ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం రాసుకోండి. ఒత్తిడి జరుగుతుంది, దానివల్ల నరాలు ఇటువైపు ఉంటే ఆ నరమైన ఒత్తిడి చేస్తే అటువైపు కాళ్ళు ఆడడం, నడు నొప్పి. సేపు కూర్చోవాకండి. ఆధార్ లింక్ అయిన నెంబర్ ఇదేగా 949. అంతా బాగానే ఉన్నాయా అంటున్నా. కళ్ళు మంటలు ఎప్పుడు అనిపిస్తుంది అంటారు? వేడి ఎప్పుడు అనిపిస్తుంది అంటారు? 2 చెప్పచ్చు మనన్నా. ఉదయం అయితే సాయంత్రం 5 రోజు నిప్పులు అన్నారు కానీ ఈ నిప్పులు షుగర్ ఉందా? బీపీ, థైరాయిడ్ కూడా లేదు. మానసికంగా ఎక్కువ ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇంకా ఇప్పుడు పైనుంచి కిందకు వస్తుంది అంటారు నొప్పి. తలనొప్పి ఆ టైంలో ఉంటుందా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకటొకటి, అది కూడా ఒకటొకటి చప్పరించవచ్చు. లెస్ షుగర్ వచ్చిందని అసలు మీకు ఎట్లా అనిపిస్తూ ఉండేది. ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.